Hi friends, very good morning. నిన్న అఫీషియల్ గా iQoo కంపెనీ మన ఇండియాలో iQoo 7 సిరీస్ ని లాంచ్ చేశారు. సో దీంట్లో iQoo 7 ఏదైతే ఉందో బీభత్సమైన ప్రైస్ లో మంచి స్పెసిఫికేషన్స్ తో మన ముందుకు లాంచ్ చేయడం జరిగింది. సో ఇకపోతే Xiaomi కంపెనీ కూడా తన MI బ్రాండ్ ద్వారా మన ముందుకి MI 11X సిరీస్ అంటే గ్లోబల్ గా ఏదైతే పోకో F3 అనేటువంటి పేరుతో తీసుకొచ్చారో, చైనాలో రెడ్మీ K40 అని తీసుకొచ్చారో దాన్నే మన ఇండియాలో కొన్ని మార్పులతోటి MI 11X అనేటువంటి పేరుతో లాంచ్ చేయడం జరిగింది. సో నిన్న ఆల్రెడీ iQoo వీడియో చేసిన తర్వాత చాలామంది వీడియో కింద కామెంట్ చేయడం జరిగింది, రెండిట్లో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనేది చెప్పగలరని చెప్పి, అండ్ అట్ ద సేమ్ టైం డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో కావాలన్నా అని చెప్పి. సో వాళ్ళందరి కోసం, అలాగే మీకు కూడా ఈ రెండిట్లో ఒక మంచి మొబైల్ ఫోన్ని చూస్ చేసుకునడానికి ఈ వీడియో ద్వారా నేను మీకైతే హెల్ప్ చేస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasutechVlogs. సో మొదటిగా ప్రాసెసర్స్ గురించి మనం చూద్దాం. సో ప్రాసెసర్లో అయితే రెండిట్లో ఏ విధమైనటువంటి తేడా లేదు. iQoo 7కి అలాగే MI 11Xలో రెండిటిల్లో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 877 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక 5G ప్రాసెసర్ని అయితే మనం చూస్తాం. సో రెండిటిలో పెర్ఫార్మెన్స్ పరంగా ఏ విధమైనటువంటి ఉండదు. కాకపోతే ఈ రెండింటి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి చూసారా, వీటి ఆప్టిమైజేషన్ని బేస్ చేసుకుని కూడా మీ మొబైల్ ఫోన్ యొక్క స్పీడ్ అనేది ఆధారపడడం జరుగుతుంది. రెండిటిలో కూడా ఎడ్రినోకి సంబంధించినటువంటి 650 GPU, ఈవెన్ ఎవరైతే గేమింగ్ కోసం చూస్తున్నా కానీ వాళ్ళు కూడా ఈ ప్రాసెసర్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో రెండిటిలో ఆల్మోస్ట్ పెర్ఫార్మెన్స్ పరంగా అయితే రెండు సేమ్. కాకపోతే మీకు ఇక్కడ iQooలో వచ్చేటప్పటికీ డ్యూయల్ ఇంటెలిజెన్స్ చిప్ అని చెప్పి మరొక చిప్ సెట్ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. బేసికల్గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ మీరు చూస్తుంటారు, కంప్యూటర్లో ప్రాసెసర్తో పాటు GPU కూడా మనకు రావడం జరుగుతుంది, అదేనండి గ్రాఫిక్ కార్డ్. సో గేమ్స్ ఆడుతున్నప్పుడు దీని మీద మనకి ఎక్కువగా లోడ్ ఉంటుంది, ప్రాసెసర్ మీద అయితే ఎటువంటి లోడ్ ఉండదు. సో సాధారణంగా ఇప్పుడు Xiaomiలో మీరు చూసారన్నట్లయితే ప్రాసెసర్ మీదనే GPU అండ్ అట్ ద సేమ్ టైం మనకి పెర్ఫార్మెన్స్ రెండింటి లోడ్ పడుతూ ఉంటే, వీళ్ళు వచ్చేటప్పటికి ఇంటెలిజెంట్ చిప్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, వీళ్ళు MEMC అంటే మోషన్ ఎమిషన్ మోషన్ కంట్రోల్, అఫ్కోర్స్ MI 11లో కూడా ఉంది ఈ ఫ్యూచర్, కానీ ఇంటెలిజెంట్ చిప్ అయితే లేదు అక్కడ. సో మోషన్ ఎమిషన్ మోషన్ కంట్రోల్తో పాటుగా వీళ్ళు వచ్చేటప్పటికే SD కంటెంట్ ఏదైతే ఉందో దీని అంతా HDకి ఆటోమేటిక్గా ఇది కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంటుంది. అంటే యూట్యూబ్లో లో వీడియోస్ చూసినా, ఆన్లైన్ OTTలో లో వీడియోస్ చూసినా క్వాలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసి మనకు చూపిస్తూ ఉంటుంది ఈ డ్యూయల్ ఇంటెలిజెంట్ చిప్ సెట్ వల్ల. ఇది మీకు iQoo 7లో ఉంది, వేరే ఇక్కడ MI 11Xలో వచ్చేటప్పటికే కేవలం మనకి ఎడ్రినోకి సంబంధించినటువంటి 650 GPU మాత్రమే ఉండటం జరుగుతుంది. సో కొంచెం మనకి స్టెప్ అహెడ్ మీకు ఇక్కడ iQoo 7 ఉండడం జరుగుతుంది. పెర్ఫార్మెన్స్ అయితే సేమ్ ఉంటుంది, కానీ వీడియో విజువలేషన్ ఏదైతే ఉందో కొంచెం బెటర్గా ఉంటుంది కంపేర్ టు ద MI 11X కన్నా iQoo 7లో. ఇక రెండిటిల్లో కూడా మనకి LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ని యూజ్ చేశారు. అండ్ దీంట్లో మీరు చూసారన్నట్లయితే వేరే iQooలో వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ 8GB కింద తీసుకొచ్చారు, అండ్ టాప్ అండ్ వేరియంట్ 12GB కింద తీసుకొచ్చారు. వేరే మీకు MI 11Xలో చూసారంటే బేస్ వేరియంట్ 6GB కింద తీసుకొస్తే హై అండ్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి 8GBగా తీసుకొని రావడం జరిగింది. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే రెండిటిలో కూడా మనకి UFS 3.1 స్టోరేజ్ని మన ముందు తీసుకొచ్చారు. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కానీ అలాగే ర్యామ్ మేనేజ్మెంట్ కానీ ఆల్మోస్ట్ ఆల్ రెండిట్లో సేమ్ ఉంటుంది. అండ్ అగైన్ దిస్ డిపెండ్స్ అపాన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. వేర్ iQooలో వచ్చేటప్పటికి మనకి ఫన్ టచ్ OS వస్తుంది, ఎందుకంటే ఇది వివో సబ్స్టిట్యూట్ బ్రాండ్ కాబట్టి. అండ్ ఇక్కడ మీరు MIలో చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు MIUI 12.5 ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. సో MIUI ఆప్టిమైజేషన్లో కొంచెం బెటర్గా ఉంటుంది కంపేర్ టు ద ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా. ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క డిస్ప్లేని కంపేర్ చేద్దాం. సో రెండిటిల్లో కూడా డిస్ప్లేస్ మనకి సూపర్ AMO LED స్క్రీన్సే మన ముందు తీసుకొని రావడం జరిగింది. కాకపోతే డిస్ప్లే యొక్క స్క్రీన్ సైజ్ లిటిల్ బిట్ Xiaomiకి సంబంధించినటువంటి MI 11X కొంచెం పెద్దగా ఉండేటువంటి అవకాశం ఉంది వేరే iQoo 7 కన్నా. వేరే MI 11Xలో మీరు చూసారు అన్నట్లయితే కనుక మీకు 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMO LED స్క్రీన్, అది కూడా E4 డిస్ప్లేని మన ముందు తీసుకొస్తే, వేర్ మనకి ఇక్కడ iQoo 7లో వచ్చేటప్పటికి AMOLED డిస్ప్లే 6.62 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో మీకు ఈవెన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా రెండింటిలో సేమ్గా ఉండడం జరుగుతుంది.
స్క్రీన్ సైజ్ ఒక్కటే కొంచెం పెద్దగా ఉంటుంది MI 11Xలో, అది కూడా మీకు 0.05 ఇంచెస్ మాత్రమే. సో 0.05 ఇంచెస్ కూడా పెద్దగా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అంత పెద్దగా అయితే ఏముండదు. రెండిట్లో కూడా ఆల్మోస్ట్ 6.6 ఇంచెస్ అనేది వెరీ కామన్గా అయితే తీసుకోండి. సో చిన్న మైన్యూటెడ్ చేంజెస్ మాత్రమే మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో మీకు రెండిటిల్లో కూడా 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్, అలాగే మీకు 340 హెడ్స్కి సంబంధించినటువంటి టచ్ శాంపుల్ రేట్, ఇవన్నీ కూడా వెరీ కామన్గా రావడం జరుగుతుంది. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా సేమ్. ఈవెన్ ఈ రెండిట్లో కూడా మీకు మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే అరౌండ్ 1300 నిట్స్ దాకా రావడం జరుగుతుంది. ఈవెన్ ఒక బ్రైటర్ డే లైట్లో కూడా మీరు పర్ఫెక్ట్గా స్క్రీన్ అయితే ఆస్వాదించగలరు. అలాంగ్ విత్ రెండిటిలో కూడా మనకి MEMC అండ్ అట్ ద సేమ్ టైం రెండిటిలో కూడా మనకి HDR10+ కూడా సపోర్ట్ చేయటం మరొక విశేషం. సో డిస్ప్లేలో పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు, కానీ ఎవరైతే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావాలనుకుంటారో సో వాళ్ళైతే ఇక్కడ iQooని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు నాకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నా పెద్ద ఫరక్ పడదు, నేను దాని కన్సిడరేషన్ పాయింట్ తీసుకోను అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ MI 11X ఏదైతే ఉందో బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో MI 11Xలో AMOLED ఇచ్చినా కానీ వీళ్ళు అండర్ డిస్ప్లే ఎందుకు తేలేదంటే ఇది కంపేర్డ్ టు ద iQoo 7 కన్నా కానీ అడ్వాన్స్డ్ డిస్ప్లే టెక్నాలజీ కాబట్టి, సో డిస్ప్లే బెటర్ అవుట్పుట్ అంటే కాంట్రాస్ట్ రేషియోస్, వివిడ్ ఇట్లాంటి వాటి అన్నిటిల్లో ఈవెన్ ఇది కూడా మనకి అంతగా పెర్ఫామ్ చేయగలదు. కానీ ఇది కొంచెం ఓల్డ్ జనరేషన్కి సంబంధించినటువంటి డిస్ప్లే కాబట్టి ఇందులో మనకి అండర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో ఇది రావటం అయితే జరగదు. సో మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావాలి అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ iQoo 7 బెస్ట్ అవుతుంది. ఒకవేళ మీకు కనుక అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫరక్ పడదు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ డిస్ప్లే పరంగా MI 11X ఏదైతే ఉందో బెటర్మెంట్ ఉండేటువంటి అవకాశం. రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదు, 98-100% ఉంటుంది అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో రెండిట్లో కూడా MEMC, HDR10+, అలాగే 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్, సో ఇలాంటివన్నీ వెరీ కామన్గా చూస్తుంటాం. ఇక రెండిటిల్లో మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో రెండిటిల్లో కూడా మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తోనే రావడం జరుగుతుంది. సో రెండిటిల్లో కూడా ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే పిక్సెల్ బెండింగ్ టెక్నాలజీతో మనకు వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీకు ఇక్కడ iQoo 7లో వచ్చేటప్పటికే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకు రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ MI 11Xలో చూసారు అన్నట్లయితే ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకు ఉండదు. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం వల్ల స్టడీ అండ్ క్లీన్ వీడియోస్ని అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. సో రెండిటిల్లో కూడా మనకి సేమ్ మెగాపిక్సెల్ తోటి మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఇక సెకండరీ కెమెరా విషయానికి వచ్చారన్నట్లయితే రెండిటిల్లో కూడా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వేరే MI 11Xలో వచ్చేటప్పటికి మీకు 8 మెగాపిక్సెల్ ఉంటే వేరే ఇక్కడ iQoo 7లో వచ్చేటప్పటికే 13 మెగాపిక్సెల్ కెమెరా ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే వ్లాగింగ్ చేయాలనుకుంటుంటారో లేదా వైడ్ యాంగిల్లో ఎక్కువగా ఫోటోగ్రఫీస్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు సో ఇక్కడ మీకు iQoo ఏదైతే ఉందో కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే థర్డ్ డెప్త్ కెమెరా. సో డెప్త్ సెన్సార్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే ఇక్కడ iQoo 7 కన్నా కానీ మీకు ఇక్కడ MI 11X ఏదైతే ఉందో బెటర్గా ఉంటుంది. అంటే ఎక్కువగా పోర్ట్రేట్ బుకే ఎఫెక్ట్ ఉన్నటువంటి మ్యాక్రో లెన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక ఇక్కడ కంపేర్డ్ టు ద 2 మెగాపిక్సెల్ కన్నా కానీ 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో బెటర్ అవుట్పుట్స్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. చూడండి, అల్ట్రా వైడ్ యాంగిల్ కావాలి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కావాలి అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ iQoo 7 లేదు అన్నట్లయితే కనుక నార్మల్గా అల్ట్రా వైడ్ యాంగిల్ మినిమంగా తీసుకొని నేను పోర్ట్రేట్ బుకే ఎఫెక్ట్ ఫొటోస్ ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంటాను అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ MI 11X ఏదైతే ఉందో బెటర్ ఉంటుంది. ఈవెన్ మనకి షామీ వాళ్ళ కెమెరా ఆల్గరిథం కూడా చాలా బాగుంటుంది కంపేర్డ్ టు ద వివో వాళ్ళకన్నా. సో అఫ్ కోర్స్ వివోలో కూడా మనకి ఎక్కువ ఏని యూస్ చేస్తుంటారు, ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ నాకు iQoo 7కి వెళ్ళి చూసేలాగా అనిపిస్తుంది. ఇకపోతే మీకు ఈ రెండిట్లో ఏది ఇష్టం కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వేరు మీకు iQoo 7లో 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. వేరు ఇక్కడ MI 11Xలో వచ్చేటప్పటికే 20 మెగాపిక్సెల్ కెమెరా. 20 మెగాపిక్సెల్ కెమెరా ఇప్పుడు కొత్తగా చూస్తలేదు, మనం చాలా సంవత్సరాల నుంచి ఇదే కెమెరాను చూస్తున్నాం. వీళ్ళైతే అప్గ్రేడ్ అవ్వాలి. ఈవెన్ ఫ్రంట్లో వచ్చేటప్పటికే నాకు దీంట్లో ఏది ముఖ్యంగా చెప్పాలంటే MI 11Xలో వచ్చేటప్పటికే ఎక్కువ ఎక్స్పోజర్ కంట్రోల్ అనేది ఉండదు. సో ఓవర్ ఎక్స్పోజర్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఈవెన్ మనకి iQooలో కూడా పర్వాలేదు, యావరేజ్. సో దీన్ని ఫిజికల్గా మనం టెస్ట్ చేసేంత వరకు కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం ఓన్లీ ఆన్ పేపర్ కంపేర్ చేయగలం. సో ఫిజికల్గా ప్రాక్టికల్గా దీని టెస్టింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయి, దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే నేను ఆల్రెడీ MI 11X అయితే టెస్ట్ చేశాను. సో iQoo 7ని కూడా అతి త్వరలో మీకోసం టెస్ట్ చేస్తూ ఒక కంపారిజన్ వీడియోని కూడా మీ ముందు తీసుకొస్తాను. ఇకపోతే ఈ రెండిటిల్లో ఛార్జింగ్ అండ్ బ్యాటరీ టెక్నాలజీ విషయానికి వద్దాం. సో ఈ రెండిటిల్లో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. వేర్ మీకు ఇక్కడ iQoo 7లో చూసారు అన్నట్లయితే
4400 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందుకు తీసుకొస్తే వేరే ఇక్కడ MI11Xలో వచ్చేటప్పటికి 4520 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందుకు తీసుకొచ్చారు. సో బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే MI11X ఏదైతే ఉందో 120 mAh బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది కంపేర్ టు ద iQoo 7 కన్నా. కానీ ఇక మనకి ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే iQoo 7 వచ్చేటప్పటికే 66 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. 0 to 100% కేవలం 30 minutesలో కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ Xiaomi MI11X విషయానికి వచ్చారంటే 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 52 minutes అయితే టైం తీసుకుంటుంది. సో ఎవరైతే ఫాస్ట్ ఛార్జింగ్ వాళ్ళ మెయిన్ ప్రయారిటీ అనుకుంటారో సో మీకు ఇక్కడ iQoo 7 ఏదైతే ఉందో బెటర్ ఉంటుంది కంపేర్ టు ద MI11X కన్నా. ఐ థింక్ 120 mAh ఆఫ్ ద బ్యాటరీ అనేది మీకు పెద్దగా ఫరక్ ఏం చూపించదు. సో రెండిటిల్లో కూడా ఆల్మోస్ట్ మీకు సేమ్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది బ్యాటరీ బ్యాకప్ విషయంలో. ఇక ఇవి కాకుండా ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిటిలో కూడా మనకి హైరెస్ ఆడియో అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో iQoo 7లో వచ్చేటప్పటికి అండర్ డిస్ప్లే ఇస్తే ఇక్కడ MI11Xలో వచ్చేటప్పటికి సైడ్ మౌంటెడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెండిటిలో కూడా ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ఉంటుంది, రెండిట్లో 5G ఉంటుంది. కాకపోతే వైర్లెస్ టెక్నాలజీలో ఇక్కడ మీకు iQoo 7లో వచ్చేటప్పటికే జస్ట్ వైఫై అలియన్స్ 5 మాత్రమే మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ 2.4 GHz అలాగే 5 GHz. ఇక్కడ MI11Xలో వచ్చేటప్పటికి మీకు వైఫై అలియన్స్ 6 మనకు వర్క్ చేయడం జరుగుతుంది. సో వైఫై 5 కన్నా కానీ అంటే డ్యూయల్ బ్యాండ్ వైఫైలో 5 GHz కన్నా కానీ 6 GHzలో మీరు మరింత డేటాని స్పీడ్గా ట్రాన్స్ఫర్ చేయగలరు. కానీ రౌటర్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసినాయి. సో ఎవరైతే వైఫై 6 హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలనుకుంటుంటారో అది కూడా ఇంట్లో హై స్పీడ్ ఇంటర్నెట్ వైఫై 6 రౌటర్స్ని యూస్ చేస్తున్నారు వాళ్ళకి ఇక్కడ MI11X బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద iQoo 7 కన్నా. కానీ ఇక రెండిటిల్లో కూడా మనకి ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫ్రంట్ వచ్చేటప్పటికి MI11X వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5తో మనకు ప్రొటెక్ట్ చేశారు. ఇక్కడ iQoo వచ్చేటప్పటికి వీళ్ళు ఏం గ్లాస్ తెచ్చారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లియర్గా ఇవ్వలేదు. కానీ మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3తో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రేర్ వచ్చేటప్పటికి మనకి అంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తోనే గ్లాసీ ఫినిష్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సైడ్ బాడీ అంతా కూడా సేమ్ ప్లాస్టిక్ లేదా వీళ్ళు బీడుతోటి దీన్ని డిజైన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా ప్రైజింగ్ విషయానికి వద్దాం. iQoo 7 వచ్చేటప్పటికి మీకు 3 వేరియంట్స్లో వస్తుంది. 6+128, 8+128 అలాగే 8+256. ఇక్కడ MI11X వచ్చేటప్పటికి 6+128, 8+128 GB మాత్రమే మనకు రావడం జరుగుతుంది. సో ఇందులో మనం బేస్ వేరియంట్ అంటే రెండిట్లో అవైలబుల్ ఉన్నటువంటి వేరియంట్ని కంపేర్ అయితే చేసి చూద్దాం. ఇక్కడ iQoo 7లో 8+128 GB వేరియంట్ వచ్చేటప్పటికే 31,990 రూపాయలు. అండ్ దీనికి మనకి 4,000 రూపాయల డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2,000 రూపాయలు ICICI కార్డు మీద అలాగే 2,000 కూపన్ డిస్కౌంట్. అంటే ఓవరాల్గా ఇది వచ్చేటప్పటికే మీకు కేవలం 27,999 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇదే వేరియంట్ అంటే 8+128 GB వేరియంటే MI11X విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు ఇక్కడ 31,999 సేమ్ ప్రైజే పెట్టారు. కాకపోతే ఇక్కడ మీకు ICICI కాకుండా HDFC బ్యాంక్ కార్డు కనుక యూస్ చేశారు అన్నట్లయితే అప్ టు 3,500 రూపీస్ 4,000 రూపీస్ దాకా డిస్కౌంట్ వస్తుంది. అంటే ఈఎంఐ ట్రాన్సాక్షన్ అయితే ఒకలాగా, నార్మల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఒకలాగా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం 4,000 రూపీస్ మైనస్ చేసుకున్న ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా మనకి 27,999 లేదన్నట్లయితే కనుక 28,500 రూపీస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే రెండిటిల్లో కూడా మనకి Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారంటే ఫన్ టచ్ OS ఇక్కడ వచ్చేటప్పటికి MIUI. సో ఫన్ టచ్ OS కన్నా MIUI ఏదైతే ఉందో కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం రెండు కూడా మనకి మరొక 2 ఫ్యూచర్ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు. అంటే Android 12 అండ్ Android 13 కూడా మీకు ఈ రెండు ఫోన్స్కి రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ రెండు కూడా 3 years వీళ్ళ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచెస్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో వీటిల్లో డిపెండ్స్ అపాన్ ఆప్టిమైజేషన్, డిపెండ్స్ అపాన్ అప్డేట్ని బేస్ చేసుకొని మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీరే వీటిని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఎవరైతే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావాలనుకుంటున్నారో సో డెడికేటెడ్గా డ్యూయల్ డిస్ప్లే ఇంటెలిజెన్స్ చిప్ కోసం మీరు చూస్తుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నారు. సో నన్ను అడిగితే రెండిటిల్లో కూడా నాకు కొంచెం iQoo 7 ఏదైతే ఉందో వాల్యూ ఫర్ మనీ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు ద MI11X సిరీస్ కన్నా. ఆల్మోస్ట్ రెండు నెక్ టు నెక్ అయితే ఫైట్ చేసినాయి. కాకపోతే ఇక్కడ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ అట్ ద సేమ్ టైం ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ అట్ ద సేమ్ టైం డ్యూయల్ ఇంటెలిజెన్స్ చిప్ సెట్
అండ్ అట్ ద సేమ్ టైం మనకి దీనికి సంబంధించినటువంటి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, వైఫై అలియన్స్ 6 వచ్చేటప్పటికి MI 11Xలో ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా iQoo అనేది కొంచెం వాల్యూ ఫర్ మనీ కింద తీసుకొస్తుంది కంపేర్డ్ టు ద MI 11X కన్నా. సో వాల్యూ ఫర్ మనీ అని అంటే ఆల్మోస్ట్ 90-100% తేడా ఉంటుంది, ఓన్లీ 10% తేడా. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అనే నా అభిప్రాయం. ఒకవేళ ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఒక మొబైల్ ఫోన్ నేను చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక నేను ఇక్కడ iQoo 7 ఏదైతే ఉందో కొంచెం వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్, Xiaomi మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి MI 11Xకి అండ్ అట్ ది సేమ్ టైం iQoo 7కి ఇన్ డెప్త్ డీటెయిల్డ్ కంపారిజన్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.